ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నా తోటి మండలాధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, యువజన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న ముప్పారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భీమవరపల్లి, ఎల్కుర్తి, కొత్తపల్లి, ధర్మసాగర్, వేలేరు మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ యాక్ట్ కింద ఉన్న భూమి 3,950 ఎకరాల భూమి గురించి నిన్న రాజయ్య గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ భూమి అక్కడ ఉన్న కొన్ని రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఉన్న అసైన్మెంట్ భూముల గురించి జరిగే విషయం మీద అక్కడ వారికి మధ్యలో గొడవలు జరుగుతుంటే ఆ గొడవలలో గవర్నమెంట్ ఇచ్చిన భూమి కొందరికి పట్టా అయిన భూమి విషయంలో సర్వే జరుగుతుంటే ఈ సర్వే కడియం శ్రీహరి గారి అనుచరులు లేకపోతే నజీర్ గారి ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణ చేస్తున్నారు రాజయ్య గారు. 3,950 ఎకరాలలో నజీర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ అధికారితోనైనా మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా సర్వే చేపించినట్టు కానీ చేస్తే దానికి పూర్తి బాధ్యతగా మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఇప్పటి వరకు అక్కడ సర్వే అనేది జరగలేదు. ఫారెస్ట్ యాక్టివ్ కింద ఉన్న భూమికి హద్దులనే తీశారు, కాలువలు తీశారు, కనీళ్ళు నాటారు. దానికి గుర్తు కరీంనగర్ ప్లస్ ఇటు హన్మకొండ జిల్లా 2 జిల్లాలు కలిసి సర్వే నిర్వహించి వాటికి హద్దులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఈ మధ్యలో నీతి నిజాయితీగా ఉన్న కడియం శ్రీహరి గారి మీద, కడియం కావ్య గారి మీద ఏ రకంగానైనా అపోహలు చెప్దామన్నా, అబద్ధాలు చెప్దామన్నా వరంగల్ జిల్లా ప్రజలు కానీ స్టేషన్ గన్పూర్ ప్రజలు కానీ వినే పరిస్థితులు లేరు. అందుకని ఒక సామాన్యమైన డాక్టర్గా ఉన్న సౌముని నజీర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద ఆరోపణ చేస్తే జనాలు ఏదో విధంగా నమ్ముతారు. ఎందుకంటే కడియం శ్రీహరి గారికి నీతిగా నిజాయితీగా ఉండడం తప్ప ఎక్కడ భూకబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఎక్కడ దోపిడీలు కానీ ఎక్కడ అక్రమాలు కానీ చేసే దాఖలు లేవు. కావ్య గారికి కూడా లేవు. కడియం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది తప్ప వాళ్ళు భూములు కబ్జా చేయాలనో, భూములను కాపాడుకోవాలనో, ఇంకా ఆస్తులను పెంచుకోవాలనో, అక్రమాలకు పాల్పడాలనో, అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నదో వాళ్ళు పార్టీలోకి రాలేదు. కడియం శ్రీహరి గారు ప్రతి స్టేజ్ మీద చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల ముఖ్య కారణం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం అన్నారు. ఆయన వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిన కానిచ్చారు ఇప్పటి వరకు 119 నియోజకవర్గంలో 28 నియోజకవర్గాలకు ఇంటిగ్రేట్ స్కూల్స్ ఇస్తే అందులో మన స్టేషన్ గన్పూర్కు ఆ స్కూల్ తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరి గారు. చిల్పూర్ మండలంలో 50 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ పంపి పల్లగుట్ట క్రాస్ నుంచి వెళ్ళి గార్లగడ్డ తండ వరకు రోడ్డు విస్తీర్ణ చేయడం కానీ, ఆఫీసులు కొత్తగా ఏర్పాటు చేసే వాటిలో కానీ ఎక్స్ప్రెషన్ పంపి ఇప్పటికీ చిల్పూర్ మండలం కానీ నియోజకవర్గం కానీ అన్ని మండలాలలో అభివృద్ధి జరిగే విధంగా కడియం శ్రీహరి కృషి చేస్తున్నారు. కాబట్టి రాజయ్య గారు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం సమంజసం. మీరు ఒక హుందా పదవులు అనుభవించారు, ఒక డిప్యూటీ సీఎం చేశారు, ఒక దళిత బిడ్డగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ మీరు మాట్లాడే మాటల్లో అసత్యం, అబద్ధాలతో కూడిన మాటలు మాట్లాడితే కనుక మీరు నిన్న ఒడ్ల కేంద్రాల కాడికి కావచ్చు, కొన్ని గ్రామాలలో కడికి కడియం శ్రీహరి వస్తే ఊర్లలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులం ఉరికిచ్చి కొడదాం అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులం గత 20 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసే ఉన్నాం. మేము కనుక రంగంలో దిగి పోరాటం కనుక మొదలు పెడితే ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, యంత్రాంగం మా చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం మాదే. మేము కనుక తిరగబడి పోరాటం చేస్తే ఇంత మీ అంచెల వర్గం కానీ రాజయ్య వర్గం కానీ గన్పూర్లో అడుగు పెట్టడానికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉండవి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా ఒక డిప్యూటీ సీఎం చేసిరు కాబట్టి ఒక రాజకీయ కోణంలో మాట్లాడండి. అనవసరమైన రాద్ధాంతం తీసుకొచ్చి ఇక్కడ రైతులను, ఇక్కడ స్టేషన్ గన్పూర్ ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడకండి. 22 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. 1 కోటికి పైగా ఇవాళ మహిళలందరూ ఉచిత బస్ ప్రయాణం చేస్తారంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత. 6 గ్యారంటీలలో దగ్గర గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, ఇలా ఒక్కొక్క 7 లక్షల కోట్ల అప్పులో కూడుకుపోయిన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి వెళ్ళి ఆ అప్పులను మెల్లమెల్లగా సర్దిద్దుకుంటూ వచ్చి ఇవాళ బడ్జెట్ ను ఎలా అయితే కేటాయించాలి, 6 గ్యారంటీ ఎలా అమలు చేయాలి, గవర్నమెంట్ ను ఎలా ముందుకు నడిపించాలి, పేదలకు ఏ రకంగా ఇల్లు ఇవ్వాలి, మహిళలకు మేము ఇస్తారన్న పెన్షన్ ఎలా ఇవ్వాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పైన నడిపిస్తున్న క్రమంలో ఇవాళ మీరు స్టేషన్ గన్పూర్ ప్రజలను తప్పుదో పట్టే విధంగా లేని మాటలను అన్ని కల్పించుకొని కడియం శ్రీహరి మీద అలాగే కావ్యం మీద
వీళ్ళిద్దరైతే ఎట్లా అవినీతికి పాల్పడరు, వీళ్ళు ఏ రకంగా నిందలేసినా వీళ్ళ మీద మనం నిరూపించుకోలేమని ఒక తప్పుదోవ పట్టించే విధంగా నజీర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ నజీర్ గారు, కడియం శ్రీహరి అల్లుడు గారు ఇలా ఉన్నారు, ఈ 3,950 ఎకరాల్లో ఆయన హస్తం ఉంది అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మేము గనక స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులం బరితెగిస్తే మాత్రం మీకు మనుగడ అనేది గన్పూర్లో ఉంటుందని తెలియజేస్తున్నాను.